కొత్తగూడెం పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ సన్హిత. ఏంటి రోజు హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనేది ఈరోజు హలో కొత్తగూడెం పీపుల్ అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు కొత్తగూడెంలో కేజీఎఫ్సి స్టార్ట్ అయిపోయింది. కేజీఎఫ్సి అంటే ఏంటా అనుకుంటున్నారా? కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ అనమాట. ఫుడ్ కోర్ట్ పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది, బట్ అందుకు సంబంధించిన మనీ మన దగ్గర ఉండదు. సో అలాంటి వారి కోసమని ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేశారు. ఇట్స్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్టాల్స్ అనేది ఇవ్వడం జరిగింది. 3 జనవరి 2025న కేజీఎఫ్సి కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ దీనికి సంబంధించి కౌన్సిలర్ వచ్చి అంతా చెక్ చేశారు. దెన్ నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరావు గారు అండ్ మన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు అండ్ షాబీర్ పాషా గారు అండ్ కాపు సీతామహాలక్ష్మి గారు అండ్ పిఎస్ రోహిత్ గారు వచ్చి ఇక్కడ స్టాల్స్ అన్ని వీక్షించి దెన్ నెక్స్ట్ ఫుడ్ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ కూడా ఇచ్చారు. చిన్న గెస్టులు అందరూ వెళ్ళిపోయారు. సో ఫుడ్ టేస్ట్ చేయాలి కదా, మనం ఫుడ్ ఎలా ఉందో మీకు చెప్పాలి కదా. సో అప్పుడే కదా మీరు కూడా వచ్చి స్టాల్స్లో తింటారు. ఒకే చోట 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్, ఒక్కొక్క స్టాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. ప్రతి ఒక్క స్టాల్లో ప్రతి ఒక్క ఫుడ్ అనేది టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక్కొక్క స్టాల్లో ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ స్టాల్లో వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ కర్రీ పాయింట్ పెట్టారనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టాల్, ఫ్రెంచ్ ఫ్రై, గోబీ పకోడీ, ఆలు పకోడీ అండ్ పెరుగు వడ. ఈరోజే ఓపెనింగ్ కాబట్టి కద్దుకాకి ఫ్రీగా ఇచ్చారు. స్వీట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ స్టాల్లో ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్ ఐటమ్స్, ఇడ్లీ, వడ, బోండా, ఎగ్ దోశ, చికెన్ అండ్ కీమా దోశ. నెక్స్ట్ హెల్దీ ఐటమ్స్, రాగి జావా, రాగి రోటీ, రాగి టీ, రాగి దోశ, చపాతి. నెక్స్ట్ మిల్లెట్ దోశ అండ్ జొన్న జావా. అండ్ నెక్స్ట్ స్టాల్లో ఆల్ స్నాక్ ఐటమ్స్. ఓపెనింగ్ కాబట్టి ఆంటీ కాంప్లిమెంటరీగా పులిహోర పెట్టారనమాట ఫ్రీగా. అండ్ నెక్స్ట్ స్టాల్లో సర్వపిండి. ఈ ఆంటీ మా మామ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సర్వపిండి అంటే చాలా ఇష్టమట. సో తను తిని ఎలా ఉందో చెప్తా అంది. నేను అడుగుతుంటే చెప్తుంది చాలా బాగుంది, సర్వపిండిని గిన్నప్ప అని కూడా అంటారని చెప్తుంది అనమాట. స్టాల్లో అయితే బేకరీ ఐటమ్స్ లైక్ ఎగ్ పఫ్, కర్రీ పఫ్, సమోసా. మా మమ్మీ అయితే కర్రీ పఫ్ టేస్ట్ చేసింది, బాగుంది అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ స్టాల్ మన ఫేవరెట్ స్టాల్ ఏంటా అనుకుంటున్నారా? గప్చుప్. అసలు వేరే లెవెల్లో చేశాడు గప్చుప్, అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ స్టాల్లో టిఫిన్ ఐటమ్స్ ప్లస్ రైస్ ఐటమ్స్ ప్లస్ కర్రీస్ అనమాట. గారా, బోండా, బగారా రైస్, చికెన్ కర్రీ, సాంబార్, స్వీట్, రైతా. ఈరోజు స్టార్టింగ్ కాబట్టి కాంప్లిమెంటరీగా మాకు ఒక స్వీట్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ స్టాల్లో ఆల్ టైప్స్ ఆఫ్ టీ, కాఫీ, మిల్క్, హార్లిక్స్, కుండ పెరుగు అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ హోమ్మేడ్ పికిల్స్ బాటిల్స్ అమ్ముతారు. అండ్ నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి ఎగ్ దోశ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. నేనైతే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ చేశాను. ఇదైతే నాకు ఆంటీ కాంప్లిమెంటరీగా ఇచ్చారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ స్టాల్లో జొన్న రాగికి రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. నాకు నచ్చదు కాబట్టి నేను టేస్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ స్టాల్లో ఆల్ టైప్స్ ఆఫ్ కర్రీస్ అండ్ భోజనం 50 రూపీస్ మాత్రమే. నేనైతే ఫిష్ ఫ్రై టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ స్టాల్లో బేల్పూరి, స్వీట్ కార్న్, మిర్చి అనమాట. ఈ ఆంటీ అయితే మళ్ళీ వచ్చేసింది, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అనింది. ఆంటీ ఎక్స్ప్రెషన్ బట్టి తెలిసిపోవట్లేదా ఎంత బాగుందో అనేసి. స్టాల్లో వచ్చేసి బొబ్బట్లు, ఆల్ రోటీస్ గుడ్ ఫర్ హెల్త్ లైక్ జొన్న రోటీ, సజ్జ రోటీ, రాగి రోటీ, చపాతీ, పరోటా. నేను ఇక్కడ బొబ్బట్లు అయితే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు వేడి వేడిగా తింటుంటే అలా అలా నోట్లోకి వెళ్ళిపోతూనే ఉన్నాయి అన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ స్టాల్లో టొమాటో రైస్, రైస్ ప్లస్ చికెన్ కర్రీ, చపాతీ, ఆలు పరోటా అండ్ చికెన్ రోల్. నేను ఇక్కడైతే చికెన్ రోల్ టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ ఓన్లీ 20 రూపీస్. అంటే ఎంత బాగుంటుందో అని టేస్ట్ చేశాను, బట్ చాలా తక్కువ ప్రైస్తో చాలా మంచిగా చేసి ఇచ్చారు. చాలా బాగుంది, ఇట్స్ గుడ్. ఓకే. అండ్ నెక్స్ట్ స్టాల్లో చికెన్ ఫ్రై, లెగ్ పీసెస్ అట, వెజ్ రోల్స్, చికెన్ లాలీపాప్, కార్న్ సమోసా అండ్ రవ్వ బోండా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. ఇంతకీ ఇది ఎక్కడా అని చూస్తున్నారా? రైల్వే స్టేషన్ నుంచి భజన్ మందిర్ రోడ్లో నుంచి స్ట్రైట్గా వస్తే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్లో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంటుంది కేజీఎఫ్సి బోర్డ్ పెట్టి పెద్దగా. అంటే చూస్తున్నారు, మీరు కూడా వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. చెప్పడం మర్చిపోయా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరి.